ఎటువంటి కర్మలు చేయగానే ఫలితాలు కావాలి కదా! మరి కర్మలు చేస్తే ఈ ఫలితాలనేవి ఎవరి చేతుల్లో ఉంటే? చూడండి, ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని నడపడం కోసం భగవంతుడు ఏం చేశాడు? దేవతలను కూడా క్రియేట్ చేశాడు. అంటే ఈ బ్రహ్మదేవుడు కొంతమందికి వాళ్ళ కర్మలను అనుసరించి దేవతా శరీరాలు ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఇస్తాడు. వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఈ మనుషులకు కావాల్సిన ఏ పదార్థాలు ఉన్నాయో వాటిని మీరు నియంత్రించండి అని చెప్పి వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చి కూర్చున్నాడు. ఆ పోస్ట్ ఎవరు దొరికితే ఆ పోస్ట్ కూడా జీవాత్మకే దొరికేది. కానీ మంచి కర్మ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ పోస్ట్ దొరికిద్దనమాట. దేవతలు కూడా బద్ధ జీవులే. వాళ్ళు కూడా అవిద్యతో కూడినటువంటి వాళ్ళే. కాపోతే వాళ్ళకేంటి కొంచెం నేను దేవత అని అనుకుంటారు. అంటే వాళ్ళ యొక్క స్థూల దేహం అనేది చాలా దివ్యమైనటువంటి దేహం. అంటే దివ్యం అంటే ఆధ్యాత్మిక కాదు. శ్రేష్టం. మనకన్నా శ్రేష్టమైంది. మనుషుల దేహం కన్నా శ్రేష్టమైంది. అంతేగాని వాళ్ళేదో పెద్ద భగవంతుడు గాదు వాళ్ళు. కృష్ణుడు ఈ గోలోకంలో ఉన్న కృష్ణుడితో సమానం గాదు వాళ్ళు. ఆళ్ళు బద్ధజీవులే. బ్రహ్మదేవుడు కూడా బద్ధజీవుడే. ఎందుకంటే ఈ కారణానుసారిష్టి నుంచి బయటకొచ్చిన వాళ్ళందరూ బద్ధజీవులు. అప్పుడప్పుడు కొంతమంది ఈ పైనుంచి కూడా వస్తారు. ఈ మన రూప గోస్వామి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. కారణానుసాయ విష్ణు నుంచి రాల వాళ్ళు. డైరెక్ట్ ఇక్కడి నుంచి వస్తారు. ఈ బ్రహ్మాండంలోకి ఎంటర్ అయిపోతారు. భగవంతుడు ఎప్పుడైతే వస్తాడో చైతన్య మహాప్రభు వాళ్ళతో పాటు సో ఆయన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో మంజరులు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరూ డైరెక్ట్‌గా వస్తారు. ఈ పైనుంచి కిందకి దిగుతారు. మనమందరం ఇక్కడి నుంచి వచ్చినోళ్ళం. ఈ కారణానుసాయ విష్ణు నుంచి. ఇవి కర్సర్ కదులుతుంది కదా! ఇది అంటే నా కర్సర్‌ని చూడాలి. మీరు ఏడో చూస్తే కనపడదు. ఇది అంటే అది అంటే.